హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే అందరికీ ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ టిప్స్ని మనం ఫాలో అవ్వటం వల్ల మనకు వంట చేసుకోవటం అనేది సులభం అవుతుంది. అలాగే మనం కిచెన్ని చాలా నీట్గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చండి. చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక పిండి జల్లిని తీసుకున్నానండి. కింద ఒక బౌల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఇడ్లీ కోసం మనం యూజ్ చేసే ఇడ్లీ నూకని ఇందులో వేసుకుంటున్నానండి. నార్మల్గా మనం ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ నూకను ఇలా నానబెట్టుకొని తర్వాత చేయితో పిండుకొని మనం ఇడ్లీ రుబ్బులోకి వేసుకుంటాము. అలా కాకుండా ఇలా జల్లీల్లో వేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ మనం వదిలేస్తే చాలండి. ఆటోమేటిక్గా వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయి ఈ నూక అనేది పూర్తిగా వాటర్ లేకుండా డ్రైగా అయిపోతుందండి. దీన్ని మనం ఇడ్లీ రుబ్బులోకి వేసుకొని అలా కలిపేసుకుంటే చాలండి. మనం ఎక్కువసేపు దీన్ని చేతితో పిండేసి రుబ్బులో వేయవలసిన అవసరం లేకుండా చేతికి మాత్రం నూక అంటకుండా మనం దీన్ని ఇలా ఎంత నూకనైనా ఇడ్లీ రుబ్బులోకి వేసుకోవచ్చండి. సెకండ్ వన్ వచ్చి ఇక్కడ నేను ఇడ్లీ రుబ్బుని తీసుకున్నానండి. సుజ్జి కూడా ఇందులో కలిపేశాను. మనం నార్మల్గా గంటతో కలుపుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా బీటర్తో కలుపుకోవచ్చండి. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, వింటర్ సీజన్లో రుబ్బు అనేది పులవటానికి చాలా టైం పడుతుందండి. అలా కాకుండా మనం తక్కువ టైంలోనే మనకు రుబ్బు అనేది పులిసేటట్టు మనం చేసుకోవచ్చండి. ఇలా బీట్ చేసుకోవటం వల్ల మనకు రుబ్బు అనేది మంచిగా పఫీగా వస్తుందండి. మీరు అబ్జర్వేషన్ చేశారా లేదో, నేను బీట్ చేసిన తర్వాత రుబ్బు అనేది కొద్దిగా ఈ పఫీగా అవ్వటం వల్ల ఎక్కువగా మనకి కనిపిస్తుందండి. వీడియోలో చూస్తున్నారు కదా ఇడ్లీ బ్యాటర్ అనేది ఎంత బాగా ఉందో. దీన్ని మనం కొద్దిసేపు బయట పెట్టుకొని ఇడ్లీ పెట్టుకుంటే ఇడ్లీలు నిజంగా స్పాంజీలా వస్తాయండి. అలాగే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. దీన్ని మనం ఎక్కువసేపు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. త్వరగానే మనకి ఫర్మెంటేషన్ అనేది జరిగిపోతుందండి. తర్వాత నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ని తీసుకున్నానండి. ఈ మిక్సీ జార్ని నేను ముందు చట్నీని వేసుకున్నాను. చట్నీ వేసుకొని తర్వాత సోప్తో దీన్ని నీట్గా క్లీన్ చేశాను. అయినా కూడా ఈ బ్లేడ్ లోపల ఇంకా మనకు కంప్లీట్గా క్లీన్ అవ్వదండి. సో మనం బ్లేడ్ లోపల ఉండే డస్ట్ను కూడా నీట్గా క్లీన్ చేయాలంటే దాంట్లోకి కొద్దిగా వాటర్ని వేసి మనం మళ్ళీ ఒక 5 సెకండ్స్ పాటు మనం దీన్ని మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకోవటం వల్ల బ్లేడ్ లోపల ఇంకేమైనా డస్ట్ ఉన్నా అలాగే బ్లేడ్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుందండి. నెక్స్ట్ టైం మనం ఏ ఐటమ్ వేసుకున్నా అది నీట్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఒక 5 సెకండ్స్ దీన్ని నేను మిక్సీ జార్లో వేసుకున్నాను వాటర్ వేసి. ఇప్పుడు 5 సెకండ్స్ తర్వాత మిక్సీ వేసుకొని మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా, మిక్సీ జార్ అనేది ముందు చూడడానికి చాలా నీట్గా ఉంది. కాకపోతే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసిన తర్వాత మిక్సీ జార్లో ఇంత డస్ట్ అనేది ఉందండి. మనకు తెలియకుండానే ఇలా జరిగిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం పడేసి మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలండి. ఇక్కడ నేను పోపుల పెట్టెలోకి మనం నార్మల్గా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇలా వేసుకుంటాం కదండి, అలాగే ఇక్కడ నేను ఈ పోపు పెట్టెలోకే పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పౌడర్ ఇలా అన్నీ వేసుకున్నానండి. ఇలా మనం పోపు పెట్టెలోనే వీటన్నిటిని పెట్టుకోవటం వల్ల మనకి వంట చేసేటప్పుడు చాలా ఈజీగా అన్ని వస్తువులు అనేవి మనకి అందుబాటులో ఉంటాయండి. వీటిని మనం సపరేట్గా వేరే వేరే బాక్స్లో వేసుకుంటే మనకి వంట చేసేటప్పుడు ప్రతి బాక్స్ని ఓపెన్ చేయాలి, మళ్ళీ కప్పు పెట్టాలి, అలాగే చాలా టైం అనేది వేస్ట్ అవుతుందండి. ఇక్కడ నేను వేరే బాక్స్లోకి ఇలాగ ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, ధనియాలు, వాము పెట్టుకున్నాను. ఇలా పోపెట్లోన మనం అన్నీ పెట్టుకోవటం వల్ల వంట చేసేటప్పుడు మనం ఏ వస్తువులను కూడా వెతుక్కోవలసిన అవసరం అనేది ఉండదండి. మనకు అన్నీ అందుబాటులోనే దొరుకుతాయి. ఇప్పుడు నేను ఇంకొక బాక్స్లోన కేవలం స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి. ఇలా స్పైసెస్ అన్నీ మనం ఒకే బాక్స్లో పెట్టుకోవటం వల్ల
వంట చేసేటప్పుడు మనకి అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రతి బాక్స్ని ఓపెన్ చేయవలసిన అవసరం మనకు ఉండదండి. అలాగే వీటిని మనం స్టోర్ చేసుకోవడానికి మనకు ఎక్కువ ప్లేస్ అనేది కూడా అవసరం ఉండదండి. ఇలా వన్ బై వన్ ఒకదాని మీద ఒకటి మనం పెట్టుకొని వీటిని కిచెన్లో స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే మనం వేరు వేరు బాక్స్లో వేసుకుంటే వీటికి వేరువేరుగా స్పూన్లు అనేవి పెట్టవలసి వస్తుంది. అలా కాకుండా ఇలా మనం పోప్ బాక్స్లోనే అన్నీ పెట్టుకోవటం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది. అలాగే ప్లేస్ కూడా సేవ్ అవుతుందండి. నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.